అబ్బాయి చేసిన లవ్ ట్రాక్ అంతా మీరు సుమ గారు నడిపిన లవ్ ట్రాక్‌కి కొంచెం దగ్గరగా ఉందా? ఈ రోజుల్లో అంటే ఫోన్‌లున్నాయి. ఆ రోజుల్లో ల్యాండ్‌లైన్ ఏ లేదు. అబ్బాయి? మీ అబ్బాయి అంటే ఐ మీన్ 'రోషన్ కనకాల' గాదు. ఆ, మీ సినిమాలో హీరో అబ్బాయి. ఆ! అది. గుండె జారి గల్లంత అయింది అన్నట్టు. ఇదేంటి ఎప్పుడు చెప్తున్నాడు ఈయన? ఈయనకి ఏం తెలిసింది? ఈయన నడిపాడు. నాకేం తెలీదు మీ అబ్బాయి 'రోషన్ కనకాల' గురించి. మీ సినిమాలో 'లిటిల్ హార్ట్స్' కొడుకు గురించి మాట్లాడుతున్నా. అలా చెప్పండి. మౌళి గురించా? ఆ! ఆ. మౌళి గురించి అదే ఆల్మోస్ట్ అలాంటిదే. ఇప్పుడు మౌళి దుప్పట్లో ఉండి మాట్లాడుకుంటాడు కదా, ఆ! పక్కన అమ్మాయి కూడా అటువైపు నుంచి దుప్పట్లో మాట్లాడుకుంటుంది. నేను అలాగే మాట్లాడుకుంటుండేవాడిని. ఏది దుప్పట్లో కూర్చొని ఫోన్ నుంచి. ఆ! ఇప్పుడంటే వీళ్ళకి ఇది మా ఇటు సెల్ నుంచి కదా, అవును. దాంట్లో మాకు అప్పుడు ఓన్లీ ల్యాండ్ లైన్ కదా, హ్మ్. అది పెట్టుకొని మాట్లాడుతుండేవాడిని. పక్కన నా ఫ్రెండ్, వాడు నా రూమ్మేటే. వాడు నేనేం చేసేవాడిని అంటే ఇది వినపడదని చెప్పేసి ఫ్యాన్ తిరుగుతుండేది. నేను ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేయమనేవాడిని. ఓకే. ఫ్యాన్ ఆఫ్ చేయాలి, మాట్లాడుకోవాలి. వాడు నువ్వు మాట్లాడుకోవడానికి నాకు దోమలు ఎందుకు రా అని చెప్పేసి రాఘవ్ అని నా ఫ్రెండ్. సో రోజు నాకు రాఘవ్ గారు. ఆర్టిస్ట్ రాఘవ. సో రోజు నాకు నైట్ ఒక 10-10:30 తర్వాత వాడికి ఒరే నిద్రపోవాలనుకుంటాను, నువ్వు డిస్టర్బెన్స్ ఏంటో ఇట్లాగే రోజు ఉండరా అని మాట్లాడుతుంటా. అన్నీ అలాంటి సీక్వెన్స్లు అన్నీ. అప్పుడు మరి సుమ గారి ఫాదరు ఎస్ఎస్ కాంచి గారి పాత్ర ఉండేదా?